బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్ రాజీవ్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. శిరీష బట్టలపై మరకలు ఉన్నాయని, వాటిని చూస్తుంటే అత్యాచారం జరిగే ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు పోలీసులు. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే రేప్ జరిగిందో లేదో నిర్ధారణ అవుతుందని రిపోర్టులో పేర్కొన్నారు. శ్రవణ్ ఉద్దేశపూర్వకంగానే శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాడని, ఆమె సమస్య పరిష్కరిస్తున్నట్లు నటించి ఎస్ఐకి ఎరగా వేయాలనే ప్రయత్నం చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. గతంలో అమ్మాయిలతో కలిసి జల్సా చేసిన చరిత్ర శ్రవణ్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ఉందని, పలుమార్లు ఎస్ఐ క్యారెక్టర్ కు శ్రవణ్ అమ్మాయిల్ని పంపాడని పోలీసులు నిజాలు బయటపెట్టారు. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, రిపోర్ట్ లో ఏముంది? 12 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో రాజీవ్ అలాగే శ్రవణ్ కు సంబంధించి విచారణ జరిపినప్పుడు వాళ్ళు వెల్లడించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కానీ శిరీషను దురుద్దేశపూర్వకంగానే శ్రవణ్ ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి దగ్గరికి తీసుకువెళ్లాడన్నది చాలా స్పష్టంగా ఈ రిమాండ్ రిపోర్ట్ ను బట్టి చూస్తే అర్థమవుతుంది. అంటే ప్రభాకర్ రెడ్డికి ఆ అమ్మాయిని ఎరవేయాలన్నది ఆ వ్యూహంలో భాగంగా తెలుస్తున్నట్టు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలను బట్టి తెలుస్తోంది. శ్రవణ్ ను కోర్టుకు హాజరుపరిచే ముందు ఈ వ్యవహారం అంతా కూడా అందులో స్పష్టంగా రాశారు. పక్కా పథకంతోనే శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి శ్రవణ్ తీసుకెళ్లినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఏడాది కాలంగా శిరీష శ్రవణ్ తో ఉన్నటువంటి పరిచయము, అలాగే ఆమెకు తేజస్వినికి మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిసిన తర్వాత శ్రవణ్ ఒక పథకం ప్రకారం పథకాన్ని రూపొందించాడని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. తన వద్దకు ఒక అమ్మాయి వచ్చిందని, ఆమెకు మనం హెల్ప్ చేస్తే మనకు ఆమె హెల్ప్ అవుతుందని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ఫోన్ లో శ్రవణ్ చెప్పినట్టుగా కూడా అందులో పేర్కొన్నారు. గతంలో చాలా సార్లు ఎస్ఐతో కలిసి విందు వినోదాలు చేసుకున్నటువంటి శ్రవణ్ తరచుగా అమ్మాయిలను ఎస్ఐ కోరినటువంటి ఫామ్ హౌస్ కు పంపించేవాడనేటువంటి విషయాలను కూడా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. అలాగే ఈ నెల 12వ తేదీన సాయంత్రం కూడా శ్రవణ్ శిరీష పలుమార్లు ఎస్ఐతో ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి పరిస్థితి. రాజీవ్, శిరీష ఒకవైపు ఆందోళన చెందుతూ ఉంటే వారిని ఊరడించేటువంటి క్రమంలో శ్రవణ్ నటించినటువంటి వ్యవహారం చూస్తే గనక చాలా పక్కా వ్యవహారంతోనే, పక్కా పథకంతోనే శిరీషను ప్రభాకర్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్ళినట్టు అర్థమవుతోంది. అయితే శిరీష ఫోటోలను కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లక ముందే వాట్సాప్ లో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శ్రవణ్ కు పంపించినట్టు తెలుస్తోంది. ఫోటోలో కన్నా కూడా శిరీష చాలా అందంగా ఉంటుందనేటువంటి విషయాన్ని వాట్సాప్ ద్వారా చాట్ చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక శ్రవణ్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ కు మధ్య జరిగినటువంటి చాటును కూడా పోలీసులు కీలక సాక్ష్యంగా కోర్టుకు అందించారు. మరి అందులో ఏ అంశాలు వాట్సాప్ లో ప్రభాకర్ రెడ్డికి, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి శ్రవణ్ పంపాడనేటువంటి విషయాలు అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక ఎస్ఐ క్వార్టర్ లోకి వెళ్ళిన తర్వాత కూడా పలుమార్లు రాజీవ్ను తీసుకొని శ్రవణ్ బయటికి వెళ్ళడం, అలాగే శిరీషను ఎస్ఐ గదిలో ఒంటరిగా ఉంచడానికే శ్రవణ్ ఎక్కువగా ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అమ్మాయిలు చాలా సరదాగా ఉంటారు, బయటికి వెళదామంటూ రాజీవ్ కు అక్కడ ఎరవేసినటువంటి శ్రవణ్ మన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బ్రోకర్లకు చెప్తాడు అంటూ రాజీవ్ నమ్మించి బయటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించడం కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా శ్రవణ్ స్కెచ్ లో భాగమే అయినప్పటికీ మరి మరకలు ఉన్నాయి కాబట్టి మరి ఆమె పైన రేప్ జరిగిందా లేదా అనేటువంటిది చాలా సందేహాస్పదమైనటువంటి అంశం మొదటి నుంచి కూడా వస్తోంది. అయితే 4 రోజుల క్రితం ఈ అంశానికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మాత్రం రేప్ జరగలేదు, రేప్ అటెంప్ట్ జరిగిందనేటువంటి విషయం చెప్పారు. మరి ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఈ అంశం పేర్కొనడం బట్టి చూస్తే మరి కేసు కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. మరి ఏ వైపు ఈ కేసు మలుపులు తిరుగుతుంది, ఇంకా మరి ఏ అంశాలు వెలుగు చూస్తాయనేటువంటిది మనం చూడాల్సి ఉంది.